కల్పతరుం వందే వేద శాఖోపజీవితం శాస్త్ర పుష్ప సమాయుక్తం విద్వద్ భ్రమర శోభితం. అటువంటి పరమేశ్వర స్వరూపమైనటువంటి సభా సదస్సు కూడా నమస్కారం చేసుకుంటూ మనము చండీ సప్తశతి పారాయణలో ప్రవేశిస్తున్నాం. చండీ సప్తశతి పారాయణలో భాగంగా మనం ఇప్పటి వరకు సిద్ధకుంజికా స్తోత్రము, దేవీ కవచము, అర్గలము, కీలకము, రాత్రి సూక్తము వరుసగా చూస్తూ వస్తున్నాం. ఈ రోజుతో మనము ప్రథమ చరిత్ర అనేది ప్రారంభం చేసుకుంటున్నాం. ఇందులో మొట్టమొదట వచ్చేటటువంటి చరిత్ర, తరువాత మధ్యమ చరిత్ర అని ఉంటుంది, తర్వాత వచ్చేసరికి ఉత్తమ చరిత్ర అని ఉంటుంది. ఈ విధంగా 3 చరిత్రలుగా సప్తశతి అనేటువంటిది విభజింపబడింది. ఇది మార్కండేయ పురాణాంతర్గతంగా ఇలా విభజింపబడింది. ఈ విధంగానే మనం పారాయణ కూడా చేస్తూ ఉంటాం. ప్రథమ చరిత్రలో వచ్చేసరికి మనకు ఒకే ఒక్క అధ్యాయం ఉంటుంది. ఆ ఒకే ఒక్క అధ్యాయంలో దాదాపుగా 106 మంత్రాలు ఉన్నాయి. తర్వాత వచ్చేసరికి 3 అధ్యాయాలు ఉన్నాయి మధ్యమ చరిత్రలో. ఉత్తమ చరిత్రలో 9 అధ్యాయాలు, మొత్తం కలిపి 13 అధ్యాయాలతో మనకు దేవీ మహాత్యం లేదా చండీ సప్తశతి అనేటువంటిది ఉంటుంది. ఇందులో ఒక్కొక్క చరిత్రకు కూడా ఒక్కొక్క దేవి యొక్క స్వరూపాన్ని వర్ణించడం జరిగింది. ఇందులో ప్రథమ చరిత్రలో మహంకాళి స్వరూపంగా బ్రహ్మగారిని అనుగ్రహిస్తుంది. విష్ణు శరీరంలో నుంచి బయటికి వచ్చి మహంకాళి స్వరూపం ఈ రోజు మనం అది చెప్పుకోబోతున్నాం. మధ్యమ చరిత్రలో మహాలక్ష్మి స్వరూపంగా ఆవిర్భవించి మహిషాసురుణ్ణి సంహారం చేస్తుంది. తరువాత మహాసరస్వతి స్వరూపంగా ఆవిర్భవించి శుంభ నిశుంభాసురుణ్ణి, ధూమ్రాక్షణుణ్ణి, రక్తబీజుణ్ణి ఇటువంటి రాక్షసులందరినీ కూడా సంహారం చేస్తుంది ఉత్తమ చరిత్రలో. ఇందులో ఒక్కొక్క చరిత్రకు కూడా ఒక్కొక్కరు ఋషిగా ఉన్నారు. ఇక్కడ ప్రథమ చరిత్రకు వచ్చేసరికి బ్రహ్మగారు ఋషి, తరువాత ద్వితీయ చరిత్ర అంటే మధ్యమ చరిత్రకు వచ్చేసరికి విష్ణు ఋషి, ఉత్తమ చరిత్రకు వచ్చేసరికి రుద్రుడు సాక్షాత్తుగా పరమశివుడు ఋషి. ఇది ఒక్కొక్క చరిత్ర కూడా ఒక్కొక్క వేదంతో సమానమైనటువంటిది. అందులో ప్రథమ చరిత్రను ఋగ్వేదం యొక్క స్వరూపంగా చెప్పడం జరుగుతుంది. మధ్యమ చరిత్రను యజుర్వేదం యొక్క స్వరూపంగా చెప్పడం జరుగుతుంది. ఉత్తమ చరిత్ర ఏదైతే ఉందో దాన్ని సామవేదం యొక్క స్వరూపంగా చెప్పబడుతుంది. మనం సామాన్యంగా చూసినా కానీ మనకు ప్రథమ ఋగ్వేదానికి సంబంధించినటువంటి కొన్ని మహావాక్యాలు అని ఉన్నాయి. మనందరికీ తెలుసు ఋగ్వేదానికి సంబంధించినటువంటి మహావాక్యము ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పేసి, అంటే మనము ఏదైతే ఉన్న అత్యున్నతమైనటువంటిది ఏదైతే ఉందో దానికి బ్రహ్మము, మన యొక్క జ్ఞానం ఏదైతే దానికి బ్రహ్మము నాలెడ్జ్ అంటాం కదా ఇంగ్లీష్ లో. ఆ నాలెడ్జ్, సుప్రీం నాలెడ్జ్ ఏదైతే ఉందో అది బ్రహ్మము అని చెప్పేసి, ఇక్కడ బ్రహ్మగారు ఆ సుప్రీం నాలెడ్జ్ జ్ఞానాన్ని స్తోత్రం చేశారు కాబట్టి స్వరూపం జరిగింది. అహం బ్రహ్మాస్మి అనేటువంటి ఆ వాక్యము, అహం బ్రహ్మన్నాను అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. నేనే బ్రహ్మనై ఉన్నాను అనడానికి అహం బ్రహ్మాస్మి అంటే ప్రతి ఒక్క దేవతలో కూడా ఉండేటటువంటి స్వరూపమును నేనే బ్రహ్మమునై ఉన్నాను అని చెప్పడానికి మీరు గనక చూస్తే అక్కడ మనకు 2వ అధ్యాయంలో 2వ చరిత్రలో వచ్చేసరికి అక్కడ దేవతలందరి శరీరంలో నుంచి కూడా అమ్మవారు బయటికి వస్తుంది. ఆ స్వరూపాన్ని బట్టి అహం బ్రహ్మాస్మి అనేటువంటి వాక్యం అనేటువంటిది 2వ చరిత్రకు చెప్పడం జరిగింది. తర్వాత అంటే యజుర్వేదం యొక్క మహావాక్యం, అది యజుర్వేదం యొక్క మహావాక్యం అహం బ్రహ్మాస్మి. తర్వాత సామవేదం యొక్క మహావాక్యం వచ్చేసరికి తత్వం అసి, అది నీవై ఉన్నావు. అది అంటే జీవుడు అనేటువంటి వాడు బ్రహ్మమై ఉన్నాడు అని చెప్పేటటువంటిది ఇది. శుంభ నిశుంభాసురుల యొక్క సరస్వతీదేవి అంటేనే సాక్షాత్తుగా సామవేద నిధి కాబట్టి సామవేదానికి సరస్వతీ దేవి ఇక్కడ సామవేద స్వరూపంగా చెప్పడం జరిగింది. ఈ విధంగా వివిధ రకాల దేవీ మహాత్మ్యంలో చెప్పడం జరిగింది. ఈ రోజు మనం చూసేటటువంటిది ఏదైతే ఉందో ఇది ప్రథమ చరిత్ర వృత్తాంతం అంటాం. మధుకైటబులు ఆవిర్భవించి ఆ శ్రీ మహావిష్ణువు చేత మధువు కైటబు అమ్మవారు సంహారం చేయించినటువంటి వృత్తాంతం ఏదైతే ఉందో అది ప్రథమ చరిత్రలో చెప్పబడుతుంది. ఈ ప్రథమ చరిత్రకు ఒకసారి ధ్యాన శ్లోకం ఉందండి. ఎవరి దగ్గర పుస్తకాలు ఉంటే గనక ఒకసారి చూడండి. ఖడ్గం చక్ర గదేషు చాప పరిఘా శూలం భుషుండిం శిరః శంఖం సందదతీం కరైః త్రినయనాం సర్వాంగ భూషావృతాం
నీలాశ్మద్యుతిమాస్త్యపాద దశకాం సేవే మహాకాళికాం యామస్తౌ స్వపితే హరౌ కమలజో హంతుం మధుం కైటభం. ఇది ఈ ప్రథమ చరిత్రకు ఉండేటటువంటి ధ్యాన శ్లోకం. ఇందులో గనక మీరు గమనిస్తే అమ్మవారికి ఇక్కడ చెప్పకనే చెప్పారు 10 చేతులు ఉన్నాయంటే 10 చేతుల్లో 10 ఆయుధాలు పట్టుకున్నది. ఖడ్గం, చక్రం, గద, ఇషు అంటే బాణము, పాపము అంటే ధనస్సు, పరిఘ, శూలము, కుశుండి, శిరహ అంటే రాక్షసుడి యొక్క శిరస్సు, శంఖం అంటే హ్లాదిని, అమ్మవారు పట్టుకునేటువంటి శంఖం పేరు హ్లాదిని అని అంటారు. అమ్మవారు మహాకాళి స్వరూపంగా ఉన్నప్పుడు పట్టుకునేటువంటి పేరు. అంటే ఇంకో వేరే శంఖములు కూడా ఉన్నాయి అమ్మవారికి. పావని, నలిని, హ్లాదిని అని 3 రకములైనటువంటి శంఖములు అమ్మ పట్టుకుంటుంది. పావని వచ్చేసరికి మహాలక్ష్మి స్వరూపంలో ఉన్నప్పుడు, తర్వాత హ్లాదిని వచ్చేసరికి మహంకాళి స్వరూపంలో ఉన్నప్పుడు పట్టుకుంటుంది. నలిని వచ్చేసరికి మనకు మహాసరస్వతి స్వరూపంలో ఉన్నప్పుడు పట్టుకునేటువంటి శంఖం. ఇక్కడ అమ్మవారు మహంకాళి స్వరూపంలో ఉంది కాబట్టి హ్లాదిని అనేటువంటి శంఖాన్ని పట్టుకుంటుంది. సంధదతి అటువంటి ఆయుధములన్నిటిని కూడా ధరించి ఉన్నటువంటిది కరములందు. 3 కన్నులు ఉంటాయి. త్రినయనం అమ్మవారికి నేను చెప్పుకున్న త్రివేది దివ్య చక్షుషే అని చెప్పేసి, త్రివేది అంటే 3 వేదములు అమ్మవారి యొక్క కన్నులుగా ఉంటాయని చెప్పేసి, 10 తలకాయలు ఉంటాయి. ఆ 10 తలకాయలకు కూడా 3 కన్నులు ఉంటాయి. సర్వాంగ భూషావృతం అనేకమైనటువంటి ఆభరణాలు ధరించి ఉంటుంది. నీలాశ్మద్యుతిమాస్త్యపాద దశకాం నీలం రంగులు అంటే నల్లని రంగులో ఉంటుంది. నీలము అంటే 2 రకాలైనటువంటి అర్థం ఉన్నాయి. ఆకాశపు రంగుకు కూడా నీలమనే పేరు, నల్లని రంగుకు కూడా నీలమనే పేరు. అందుకే నీలమేఘ ఛాయ కాబట్టి నీలాశ్మద్యుతి మాస్త్యపా అంటే ఇక్కడ అమ్మవారి యొక్క ఆస్త్యము దశకం. మనకు అమ్మవారి యొక్క పాదములు కూడా 10 ఉన్నాయి. సేవే మహాకాళికాం, అటువంటి మహాకాళికాదేవి నేను సేవిస్తున్నాను. యామస్తౌత్ స్వపితే హరౌ కమలజో అంతు మధుం కైటభౌ. హరౌ కమలజో, ఈ కమలజో అంటే కమలము నుంచి ఉద్భవించినటువంటి వారు బ్రహ్మగారు. బ్రహ్మగారిని రక్షించడం హరిచేత మధువు కైటబులు అనేటువంటి రాక్షసుణ్ణి సంహరింప చేసినటువంటి తల్లి నీకు నమస్కరిస్తున్నాను అనేటువంటిది ధ్యాన శ్లోకం యొక్క అర్థం. ఇటువంటి ధ్యాన శ్లోకాన్ని ఎప్పుడు కూడా స్మరణ చేస్తూ ధ్యానం చేయాలి. ధ్యాన శ్లోకం అంటే ఊరికే చదివేశానండి ధ్యాన శ్లోకం గబగబ అనేది కాదు. ఎప్పుడు కూడా ధ్యాన శ్లోకం ఎందుకంటే దాంట్లో పేరులోనే తెలుస్తుంది అని చెప్పేసి. కాబట్టి ఖడ్గం నా కర్సర్ ఎక్కడ ఉందో చూడండి. ఖడ్గం, చక్ర, గదేషు చాపాం. గదేషు గద, ఇషు అంటే బాణములు, ఇషు చాపాం, శూలం, భుషుండీం, శిరహ ఇక్కడ శిరస్సును పట్టుకొని ఉందమ్మ. శంఖం, సంధదతిం కరైహి ఇవన్నీ చేతుల్లో పట్టుకొని ఉంది. త్రినయనం అమ్మవారికి 3 కన్నులు ఉన్నాయి. మీరు జాగ్రత్తగా గమనిస్తే చిత్రపటాన్ని అమ్మవారికి 3 కన్నులు ఉన్నాయి. కరైహి త్రినయనాం సర్వాంగ భూషావృతం అనేకమైనటువంటి అంగముల యందు వివిధ రకములైనటువంటి ఆభరణములు ధరించి ఉన్నటువంటి తల్లి. నీలాశ్మద్యుతిమాస్త్యపాద దశకాం ఇక్కడ అమ్మవారి యొక్క పాదములు కాస్త గమనిస్తే 10 పాదములు ఉంటాయి. అంటే చిత్రపటంలో 2 డైమెన్షనల్ పిక్చర్లు చూపెట్టడం సాధ్యం కాదు కాబట్టి ఈ విధంగా వేశారు. అమ్మవారి యొక్క పాదములు 10 పాదములు ఉంటాయి. నీలాశ్మద్యుతి పాద దశకాం సేవే మహాకాళికం ఇటువంటి మహాకాళి స్వరూపాన్ని నేను సేవిస్తున్నాను అని చెప్పి. యామస్తు స్వపితే హరౌ కమలజో బ్రహ్మగారు, హరౌ శ్రీ మహావిష్ణువు, అంతుం మధుం మధువు కైటపులు అనేటువంటి రాక్షసుల్ని సంహరించటం కొరకు. ఇది మనం ధ్యానం చేయవలసినటువంటి మూర్తి అండి. నాకు ఇంటర్నెట్ లో దొరికినటువంటి ప్రకారం ఇటువంటి మూర్తి దొరికింది. అంటే ఇంకా చాలా ఇంకా చేయవచ్చు. ఇది ధ్యాన శ్లోకానికి సంబంధించినటువంటి మూర్తి. అసలు ఈ ప్రథమాధ్యాయం యొక్క స్ట్రక్చర్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దామండి. ప్రథమాధ్యాయాన్ని ఏ విధంగా విభాగం చేశారు మన వారు ఋషి. మొట్టమొదట వచ్చేసరికి సురథుడు. మనము ఈ దేవీ మహాత్యాన్ని సూర్య సావర్ణి అనేటువంటి వ్యక్తి యొక్క చరిత్రగా మనం చెప్పడం జరిగింది.
సూర్య సావర్ణి మనువు యొక్క చరిత్రగా ఇది చెప్పాం కదా. ఈ సూర్య సావర్ణి మనువు ఎవరైతే ఉన్నారో ఆయన పూర్వ జన్మలో స్వారోచిష మన్వంతరం అంటే స్వయంభూ మన్వంతరం మొట్టమొదటి మన్వంతరము, తర్వాత వచ్చేటటువంటి మన్వంతరం స్వారోచిష మన్వంతరం రెండవ మన్వంతరం. ఆ రెండవ మన్వంతరంలో ఆ స్వారోచిష మన్వంతరంలో ఆయన సురతుడు అనేటువంటి రాజుగా ఉన్నాడు. ఆ సురతుడు అనేటువంటి రాజుగా ఉన్నటువంటి సురతుని యొక్క చరిత్ర, ఆయన సమాధి అనేటువంటి ఇంకొక వైశ్యుడు అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికని ఆయన కూడా ఒక ఋషి దగ్గరకు వస్తాడు. ఆ ఋషి ఆశ్రమానికి ఆయన కూడా సమాధి అనేటువంటి ఒక వైశ్యు వస్తుందండి. తరువాత వచ్చేసరికి ఈ రాజు ఈ వైశ్యుడు సురతుడు అనేటువంటి రాజు సమాధి అనేటువంటి వైశ్యుడు ఇద్దరూ కలిసి వెళ్ళి ఒక ముని దగ్గరికి, ఆ ముని పేరు సుమేధ అనేటువంటి ముని, ఆ ముని ఆశ్రమానికి వెళ్ళడం అనేటువంటిది 35వ శ్లోకం నుంచి 38వ శ్లోకం వరకు వస్తుందండి. తరువాత ఈ రాజుగారికి ఒక ప్రశ్న ఉదయిస్తే, అంటే తాను ఒక మోహంలో పడి ఉంటాడు. ఆయన రాజ్యాధికారాన్ని కూడా, ఆ కథ నేను చెప్తాను ముందుకు, రాజ్యాధికారాన్ని కోల్పోయి ఆ రాజ్యాధికారాన్ని కోల్పోయినప్పటికీ కూడా ఆ రాజ్యం పైన కాంక్ష తీరకుండా ఉండడం వల్ల ఆ కాంక్షకు కారణం ఏంటి, ఆ మోహానికి కారణం ఏంటి, ఆ రాజ్యం పైన అంత మోహం పెంచుకోవడానికి కారణం ఏంటి అని చెప్పేసి ఆయన ఋషిని ప్రశ్న చేస్తాడు. ఆ ప్రశ్న వచ్చేసరికి 39వ శ్లోకం నుంచి 45వ శ్లోకం వరకు ఉంటుంది. తరువాత అమ్మవారి యొక్క మాయా స్వరూపాన్ని సుమేధ అనేటువంటి ఋషి వర్ణన చేస్తాడు, ఆ రాజు గారికి వివరణ చేస్తాడు. అది 46వ శ్లోకం నుంచి 58వ శ్లోకం వరకు ఉంటుంది. తరువాత వచ్చేసరికి ఆ మహామాయ గురించి చెప్పినప్పుడు, ఈ మహామాయ గురించి నాకు ఇంకా విపులంగా తెలుసుకోవాలి ఉంది అని అడగడం అనేటువంటిది 59వ శ్లోకం నుంచి 62వ శ్లోకం వరకు ఉంటుంది. తరువాత ఆ విపులంగా తెలుసుకో, అసలు ఆవిడ ఎలా ఉద్భవించిందో ఆ విషయాన్ని నీకు చెబుతాను అని చెప్పేసి మధుకైటభ వృత్తాంతాన్ని చెప్పడం ప్రారంభం చేస్తాడు సుమేధ అనేటువంటి ఋషి. అది 63వ శ్లోకం నుంచి 70వ శ్లోకం వరకు వస్తుంది. అక్కడ బ్రహ్మగారు చేసినటువంటి రాత్రి సూక్తం ఏదైతే ఉందో నిన్న నేను చెప్పాను కదా, అది మళ్ళీ ఇక్కడ వస్తుంది. 70వ శ్లోకం నుంచి 87వ శ్లోకం వరకు ఉంటుంది. తరువాత ఆ దేవి మహామాయా ప్రభావం వల్ల విష్ణువు మధుకైటబుల్ని ఏ విధంగా సంహారం చేశాడు అనేటువంటి వృత్తాంతం ఏదైతే ఉందో అది 88వ శ్లోకం నుంచి 104వ శ్లోకం వరకు ఉంటుంది. ఇది ఇక్కడ ఋషి ఏర్పాటు చేసినటువంటి ఒక స్ట్రక్చర్ అండి. ఈ విధంగా దీన్ని విభాగం చేసుకోవచ్చు. ఈ కథను మనం ఒక్కసారి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాము, ఏ విధంగా ఉంటుంది సురతుని యొక్క చరిత్ర వాటన్నిటిని కూడా. సూర్య సావర్ణి అనేటువంటి 8వ మనువు ఎవరైతే ఉన్నారో ఆ 8వ మనువు రెండవ మన్వంతరంలో స్వారోచిష మన్వంతరంలో ఆయన సురథుడు అనేటువంటి ఒక రాజుగా ఆ భూమండలాన్ని మొత్తంగా పరిపాలన చేస్తున్నాడు. ఎప్పుడైతే ఆయన భూమండలాన్ని మొత్తం పరిపాలన చేస్తూ ఉన్నారో ఆయన పరిపాలనలో అందరినీ, తన యొక్క ప్రజలందరినీ కూడా పుత్రవు ఔరస అని అన్నారు. అంటే తన యొక్క పుత్రుల వలనే, ఔరస పుత్రుల వలనే ఆయన పరిపాలన చేస్తూ ఉన్నాడు. అలా పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో ఒకానొక సమయంలో శత్రురాజులైనటువంటి వారు కోలా విధ్వంసులు అని వారి పేరు. కోలా విధ్వంసులు అనేటువంటి వాళ్ళందరూ కూడా ఒక తెగగా ఏర్పడి వాళ్ళందరూ చాలా న్యూనైరపి అన్నారు. అక్కడ న్యూనైరపి అంటే చాలా తక్కువ సైన్యం ఉంది వాళ్ళకు చాలా తక్కువ సైన్యం ఉన్నప్పటికీ కూడా ఈ సురతుడు అనేటువంటి రాజు పైన యుద్ధాన్ని చేసి గెలిచారు అని చెప్పారు. ఎందుకంటే ఒకానొక సమయంలో మనకు సమయం అనుకూలించలేదు అనుకోండి, విధి బాగా లేదనుకోండి, మనము ఎప్పుడు కూడా ఎంత గొప్పగా మనం ఐశ్వర్యం సంపాదించినా కానీ మనం కష్టాల పాలవ్వక తప్పదు. ఆ విధంగానే ఇక్కడ ఉండేటటువంటి ఈ రాజుకు సమస్త సైన్యం ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉండేటటువంటి కోలా విధ్వంసులు అనేటువంటి రాజుల యొక్క ఒక్కొక్కసారి కాలం కలిసి రాకపోతే ఏమవుతుందంటే, మనం ఎంత చేసినా కానీ, మనం దగ్గర ఎంత సంపద ఉన్నా కానీ అమ్మవారి అనుగ్రహం గనక లేకపోతే మనము ఎప్పుడైనా కింద పడిపోవలసిందే. అలాగే అక్కడ ఉండేటటువంటి కోలా విధ్వంసులు అనేటువంటి వాళ్ళు చాలా తక్కువ సైన్యం కలిగి ఉండి కూడా ఈ సురతుని మీద విజయాన్ని సాధించారు. విజయాన్ని సాధించిన తర్వాత ఏం అయ్యారంటే, వాళ్ళని కోలా విధ్వంసుల కింద సామంత భూమండలాన్ని పరిపాలించి ఒక చిన్న రాజధానికి ఒక రాజుగా, ఒక సామంత రాజుగా ఈ కోలా విధ్వంసుల కింద ఉండడం అనేటువంటిది అయింది. ఎప్పుడైతే బాగా బ్రతికినటువంటి వాళ్ళు చాలా తక్కువ స్థాయిలో ఉండాలి అంటే అది చాలా కష్టం అండి. వినాగ్ని నాపచ్చ దహంతి కాయం అంటారు. అగ్ని లేకుండానే అది మనల్ని దహించి వేస్తుంది. ఆత్మాభిమానం ఉన్నటువంటి వాళ్ళు ఆ విధంగా ఉండలేరు. కాబట్టి అక్కడ ఉండేటటువంటి కోలా విధ్వంసులైనటువంటి వారి కింద పనిచేయడం అనేటువంటి ఆయనకు నచ్చటం లేదు. సరే అని చెప్పేసి సామంత రాజుగా తన యొక్క రాజధానిని పరిపాలన చేస్తూ కాలం కోసం ఎదురు చూద్దాం అనుకున్నాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండేటటువంటి ఆయన మంత్రులు,
మంత్రులు, ఆయన సైన్యాధ్యక్షులు వాళ్ళందరూ కూడా కుటిల బుద్ధి కలిగినటువంటి వాళ్ళై, ఈయన గనక ఈ విధంగానే అంటే ఈయన ఒక సామంత రాజుగా బ్రతుకుతూ ఉన్నాడు, ఈయన గనక ఇలాగే వదిలేస్తే మన దగ్గర ఐశ్వర్యం అనేటువంటిది నిలబడదు. కోశాగారాన్ని మొత్తం కొల్లగొట్టి ఆ సైన్యాన్ని అంతా కూడా వాళ్ళ చేతిలోకి తీసుకోవాలని అమాత్యులు, వాళ్ళ యొక్క మంత్రులు కూడా కుటిల బుద్ధితో ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసి ఆయన దగ్గర ఉండేటటువంటి కోశాగారాన్ని మొత్తం ఉపయోగించుకోవడం చేశారు. సురతుని దగ్గర ఉండేటటువంటి కోశాగారం. అప్పుడు కోశాగారం మొత్తం కూడా ఖాళీ అయిపోయిందండి. కోశాగారం మొత్తం ఖాళీ అయిపోయింది. సైన్యం తన ఆధీనంలోది. రాజుకు అంతకంటే దుర్భరమైనటువంటి పరిస్థితి ఇంకోటి లేదు. తన సైన్యము తన ఆధీనంలో లేదు. అలా అని తన దగ్గర డబ్బు లేదు, లేదా ఒకరిపైన ఆధిపత్యం ప్రజా పరిపాలన చేయడం అనేటువంటిది లేదు. ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది చాలా ముఖ్యం ప్రభుత్వం పరిపాలన చేయడానికి. ఆ ఆర్థిక వ్యవస్థ తన చేతిలో లేకపోయేసరికి సురతునికి ఏ విధంగా పరిపాలన చెయ్యాలో తెలియక ఆ రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. అటువంటి స్థితిలో ఆయన బ్రతకలేకపోయాడు అక్కడ. కాబట్టి ఒక ఏకాకి భయమారుహ్య, తను ఒక్కడే ఉండి భయమారుహ్య అంటే ఒక గుర్రాన్ని ఎక్కి అడవిలోకి ప్రయాణం సాగించాడండి. అలా అడవిలోకి ప్రయాణం సాగిస్తూ ఒకానొక ఆశ్రమాన్ని కనుక్కున్నాడు. ఎప్పుడైనా కానీ మనకు స్వాంతన కలగాలి అంటే ఎక్కడైతే ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉంటాయి, ఎక్కడెక్కడైతే చక్కని వేద పఠనం జరుగుతూ ఉంటుందో అటువంటి ప్రదేశాలకు వెళ్ళి మనం కాస్త అక్కడ నివసించామనుకోండి, మనసుకు ఒక రకమైనటువంటి స్వాంతన కలుగుతుంది. ఆ స్వాంతన ద్వారా వాళ్ళ కొత్త కొత్త ఆలోచనలు వచ్చి గొప్పగా వాళ్ళ జీవితాన్ని అనేటువంటిది ఉద్ధరించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఆ విధంగానే ఆలోచన చేసి సురతుడు అడవిలోకి ప్రయాణం చేశాడు. అడవిలోకి ప్రయాణం చేస్తే అక్కడ సుమేధ అనేటువంటి ఋషి యొక్క ఆశ్రమం కనిపించింది. అక్కడికి వెళ్ళి చూస్తే ఎవ్వరు కూడా ఆనందంగా ఉండకుండా లేరంట. ప్రతి ఒక్కరు కూడా చాలా తృప్తితో బ్రతుకుతూ ఉన్నారు. ఎవ్వరు కూడా దుఃఖంతో ఉన్నటువంటి ముఖం ఏది కనిపించట్లేదు. ఈ సురతుని యొక్క ముఖం ఒక్కటే దుఃఖంతో ఉంది. ఏదో పోగొట్టుకున్నట్టు వాటిలా ఉంది. మిగతా వాళ్ళందరూ కూడా చాలా సంతోషం. అలానే ఐశ్వర్యవంతులు అంటే వాళ్ళెవరూ కూడా ఐశ్వర్యవంతులు కాదు. వాళ్ళకు ఆ రోజుకు దొరికినటువంటి కందమూల ఫలములు తింటూ హాయిగా ఈశ్వరార్చన చేసుకుంటూ వాళ్ళ యొక్క జీవితాన్ని గడుపుతూ ఉన్నటువంటి వారు. అటువంటి వాళ్ళందరూ కనిపిస్తూ ఉన్నారు. కాకపోతే తన రాజ్యం పోయింది, తన సైన్యం తన మాట వింటలేదు. ఇటువంటి ఒక దుఃఖం అనేటువంటిది మనసులో బాగా పెరిగిపోయింది సురతుడికి. వెంటనే సురతుడు ఏం చేశాడంటే ఈ బాధ పోగొట్టుకోలేక తనలాంటి వాళ్ళ కోసం వెతకడం ప్రారంభించాడు. ఆ ఆశ్రమంలో చూస్తే ఒకానొక వైశ్యుడు కనిపించాడు. ఆయన ముఖం చూస్తే కూడా వాడు విచారంగా ఉన్నాడు. ఆ వైశ్యుడు కూడా విచారంగా ఉన్నాడు. ఎప్పుడైతే ఆ వైశ్యుడు కూడా విచారంగా ఉన్నాడో వెంటనే తన బాధ పంచుకోవడానికి ఒకరు దొరకర్రా అని చెప్పేసి వైశ్యుడి దగ్గరికి వెళ్ళాడు ఈ సురతుడు అనేటువంటి రాజు. ఇక్కడ సురతుడు అడుగుతాడు, నువ్వు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? నువ్వు చూస్తే ఐశ్వర్యవంతుల్లా కనిపిస్తూ ఉన్నావు. ఐశ్వర్యవంతుల్లా కనిపిస్తున్నటువంటి నువ్వు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి అని అడిగాడు సురతుడు. అప్పుడు సమాధి చెప్పాడు, నేను నిజంగా నువ్వు అన్నట్టు నేను ఒక సమాధి నామ వైశ్యోహం, సమాధి అనేటువంటి పేరు కలిగినటువంటి వైశ్యుణ్ణి. నాకు చాలా ఐశ్వర్యం ఉండేది, కానీ ఆ ఐశ్వర్యాన్నంతా కూడా నా పిల్లలు లాక్కున్నారు, నా భార్య లాక్కున్న తర్వాత నేనెక్కడ వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ధనాన్ని తీసుకుని ఖర్చు పెడతానేమో అని చెప్పేసి నన్ను ఇంట్లో నుంచి గెంటి వేశారు. అయినా వాళ్ళు ఏ విధంగా ఉన్నారో అని నేను బాధపడుతున్నాను. వాళ్ళు ఆ ధనాన్ని సరిగ్గా ఉపయోగించగలుగుతున్నారా, వాళ్ళు ఏమైనా కష్టాల పాలవుతున్నారా అని చెప్పేసి వాళ్ళ పైన మోహం విడిచిపోవటం లేదు, నా భార్య పైన మోహం విడిచిపోవటం లేదు, నా పిల్లల పైన మోహం విడిచిపోవటం లేదు అని చెప్పేసి అడుగుతుంటే అప్పుడు సురతుడు అడుగుతాడు, నువ్వు చెప్తుంది చాలా విచిత్రంగా ఉంది. ఎవరైనా కానీ తన భార్య పిల్లల చేతను గెంటి వేయబడ్డప్పుడు ఇంకా వాళ్ళపైన మోహం ఏమిటి నీకు అని అడిగితే, నువ్వు కూడా రాజ్యాన్ని మొత్తం విడిచిపెట్టి వచ్చావు కదా, అయినా నీకు రాజ్యం పైన మోహం పోలేదా? నీ మోహం నీది, నా మోహం నాది అని చెప్పేసి ఇద్దరు కూర్చొని ఆలోచన చేసుకుంటున్నారు. అసలు ఈ మోహాలన్నిటికి కూడా కారణం ఏంటి అనేది తెలుసుకోవాలి అని చెప్పేసి, అంటే తనకు రాజ్యం పోయింది, ఆ అమాత్యులు వెళ్ళగొట్టారు, తర్వాత సైనిక బలం తన ఆధీనంలో లేదు, కాబట్టి ఎంతగా నేనున్నా కానీ నా రాజ్యం ఏమైపోయిందో, తన రాజ్యంలో ఉండేటటువంటి ప్రజలందరూ ఎలా ఉన్నారో
మృత్యుల్ని ఎలా సేవిస్తున్నారో, నా దగ్గర ఉండేటటువంటి పట్టపుటేనుగు చాలా గొప్పగా నా దగ్గర ఉండేది, ఇప్పుడు శత్రురాజుల చేతిలో చుట్టి ఎటువంటి బాధను అనుభవిస్తుందో అని ఇక్కడ నేను బాధపడుతూ ఉన్నాను అని చెప్పేసి వాళ్ళందరూ ఈ మోహానికి కారణం ఏంటి, ఇక్కడ సమాధి వచ్చేసరికి తన భార్య పిల్లల పైన మోహం, ఇద్దరికి కూడా ఈ మోహాలకు మూలం ఏంటో తెలుసుకోవాలి అని ముని దగ్గరికి వెళ్ళారండి. ఇక్కడ నుంచి ప్రారంభమవుతూ 35వ శ్లోకం నుంచి 38వ శ్లోకం వరకు కూడా ఇక్కడ వైశ్యుడు కలిసి వైశ్యుడు రాజు ఇద్దరు కలిసి ముని దగ్గరకు వెళ్ళిన తర్వాత ఈ మోహాలకు కారణం ఏంటి అని చెప్పేసి ఆ ఋషిని అడగడం జరుగుతుంది. ఋషిని అడగడం ఇక్కడ 39వ శ్లోకం నుంచి 45వ శ్లోకం వరకు. నాకు తెలుసు, అయినా కానీ నేను ఎందుకు, నాకు జ్ఞానం ఉంది, నేను ఆలోచించగలను, నేను ఆలోచించగలిగినా కానీ ఈ మోహాన్ని నేను విడిచిపెట్టలేకపోతున్నాను. నా రాజ్యం పైన కానీ, ఇతను వైశ్యుడు వచ్చేసరికి తన భార్య పిల్లల పైన కానీ వాళ్ళకు తెలిసి కూడా మోహాన్ని విడిచిపెట్టకపోవడానికి కారణం ఏమిటి అని చెప్పేసి ఇక్కడ 39వ శ్లోకం నుంచి 45వ శ్లోకం వరకు అడుగుతారు. అప్పుడు తరువాత వచ్చేసరికి, ఒరే నువ్వు అనుకుంటున్నటువంటి జ్ఞానం జ్ఞానం కాదు, నువ్వేదైతే నీకు తెలుసు అనుకుంటున్నావే, నేనే అన్ని చేస్తున్నాను అనుకుంటున్నావే, అది ఆ జ్ఞానం జ్ఞానం కాదు, నీకు తెలియకుండా నీ జ్ఞానాన్ని నడిపించేటటువంటి మహామాయా శక్తి ఒకరున్నారు, నీ జ్ఞానానికి కూడా అధిష్టానమైనటువంటి దేవి ఒకరున్నారు, ఆవిడయే మహామాయ అని పిలుస్తాం ఆమెను. ఆ మహామాయ ఏం చేస్తుందో తెలుసా, దేవతల్ని కూడా తానే ఆ పనిని చేస్తున్నాననేటువంటి మోహాన్ని కలిగిస్తుంది. సూర్య భగవానుడు తానే వెలుగునిస్తున్నాను అనుకుంటాడు, ఆ వెలుగును ఇస్తున్నది పరమేశ్వరి అని తెలుసుకోలేకపోతాడు. ఆ మహామాయను తెలుసుకోవడం చాలా కష్టం. అది మహామాయ యొక్క స్వరూపం. ఈ సూర్యుణ్ణి చంద్రుణ్ణే కాదు, ఈ ప్రపంచాన్ని మొత్తం పరిపాలించేటటువంటి పరమేశ్వరుడైనటువంటి విష్ణు భగవానుడు ఎవరైతే ఉన్నారో, విష్ణు భగవాన్ని కూడా ప్రళయ కాలంలో నిద్రా స్వరూపంలో ఆయనను ఆవహించి ఆయనను కూడా పడుకునేటట్టు చేయగలిగినటువంటి స్వరూపం అమ్మ అని, ఆవిడయే మహామాయ అని చెప్పేసి ఇక్కడ అమ్మ యొక్క స్వరూపాన్ని వర్ణన చేయడం జరుగుతుంది. తరువాత ఆ మహామాయ ఆయనకు అప్పుడు ఆశ్చర్యమైంది, ఎవరికి, వైశ్యుడికి, సమాధికి. మహామాయ శ్రీ మహావిష్ణువును కూడా నిద్రలోకి పుచ్చుతుందా, ఏ విధంగా నిద్ర పుచ్చుతుందా ఆ విషయాన్ని కాస్త వృత్తాంతాన్ని పూర్తిగా చెప్పమని అంటే అప్పుడు మధుకైటభ వృత్తాంతాన్ని ప్రారంభం చేస్తాడు ఋషి. ఏంటా మధుకైటభ వృత్తాంతం అంటే, ఒకానొక సమయంలో ప్రళయకాలం, అది ప్రళయకాలం అయిపోయింది, పూర్తిగా ప్రళయంతో నిండిపోయి ఉన్నటువంటి నీటితో నిండిపోయినటువంటి దాంట్లో శ్రీ మహావిష్ణువు ఒక్కడు అక్కడ శేషశయనం పైన పడుకొని ఉంటాడు. ఆ పాల సముద్రంలో ఆయన పడుకొని ఉన్నటువంటి సముద్రంలో నుంచి, ఆయన నాభిలో నుంచి బ్రహ్మగారు బయటకు వచ్చారు. ఆ నాభిలో నుంచి ఒక బ్రహ్మ కమలం బయటకు వచ్చి ఆ కమలం పైన బ్రహ్మగారు ఉన్నారు. తరువాత కొన్ని సంవత్సరములు ఆ విధంగా గడిచింది. కొన్ని సంవత్సరములు గడిచిన తర్వాత ఈ శ్రీ మహావిష్ణువు నిద్రపోవడం వల్ల, ఆ శ్రీ మహావిష్ణువు యొక్క నిద్రపోయినప్పుడు మన శరీరంలో నవరంధ్రముల్లో నుంచి కూడా మలం వస్తుందండి. కంటిలో నుంచి కానీ, చెవుల్లో నుంచి కానీ, నవరంధ్రముల్లో నుంచి కూడా మలం వస్తుంది. ఆ విధంగానే ఆ శ్రీ మహావిష్ణువు కూడా ఒక మలం వచ్చింది. ఆ శ్రీ మహావిష్ణువుకు చెవిలో నుంచి వచ్చినటువంటి మలములో నుంచి ఉద్భవించినటువంటి వాళ్ళు మధువు, కైటభుడు అనేటువంటి ఇద్దరు రాక్షసులు. మధువు, కైటభుడు అనేటువంటి రాక్షసులు ఇద్దరు కూడా శ్రీ మహావిష్ణువు యొక్క మలంలో నుంచి, చెవి యొక్క మలంలో నుంచి ఉద్భవించారు. మీకు అనుమానం రావచ్చు, ఏంటంటే ఆ నిర్జీవమైనటువంటి పదార్థంలో నుంచి ఏ విధంగా ఉద్భవిస్తారా అని చెప్పేసి. నిర్జీవ పదార్థంలో నుంచి కూడా శ్రీ మహావిష్ణు, అక్కడ ఉండేటటువంటి శ్రీ మహావిష్ణువు కాబట్టి ఉద్భవిస్తూ ఉంటారు. ఎందుకంటే అవి చేతనమైనటువంటి పరమేశ్వరం నుంచి వచ్చేటటువంటివి ప్రతి ఒక్కటి కూడా అని చెప్పారు. అంతెందుకంటే మనము ఒక పేడ తీసుకున్నాం అనుకోండి, పేడను కాసేపు అక్కడ పెట్టండి, అది నిర్జీవమైనటువంటి పదార్థమే. కొన్ని రోజుల తర్వాత పేడను కనుక తొలగిస్తే అందులో నుంచి కొన్ని చిన్న పెద్ద పెద్ద ఇంతలో జీవులు ఉద్భవించడం మనం చూస్తుంటాం. నిర్జీవ పదార్థంలో కూడా జీవం ఉంటుంది. ఆ విధంగా మధువు, కైటభులు అనేటువంటి ఇద్దరు రాక్షసులు కూడా శ్రీ మహావిష్ణువు యొక్క చెవిమలంలో నుంచి ఉద్భవించారు. అలా ఉద్భవించిన తరువాత ఇద్దరు కూడా తామసమైనటువంటి గుణంతో ఉద్భవించారు. ఎందుకంటే నిద్రలో ఉన్నాడు అంటే పరమేశ్వరుడు, అది తామసమైనటువంటి గుణం. తామస గుణం అంటే అహంకారం అన్నట్టు, నేను, నా అంతటి వాడిని నేను అనే అహంకారం. కాబట్టి వాళ్ళు బయటకు వచ్చి చూశారు. బయటకు వచ్చి చూస్తే అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. నేనే మొట్టమొదట పుట్టినటువంటి వాళ్ళం అనుకున్నారు. వాళ్ళకి ఏంటంటే ఎవరో ఒకరు యుద్ధం చేయడానికి దొరకాలి, వాళ్ళలో వాళ్ళు యుద్ధం చేసుకోరు. కాబట్టి వాళ్ళిద్దరికి యుద్ధం చేయడానికి ఒకరు కొట్టడానికి కావాలి. కాబట్టి వాళ్ళంతా వెతికారు. వెతికితే అక్కడ బ్రహ్మగారు కూర్చొని కనిపించారు. బ్రహ్మగారు కనిపించగానే నువ్వు నాతో యుద్ధం చేయమన్నారు.
నాతో యుద్ధం చేయమనగానే బ్రహ్మగారు వెంటనే పరిగెత్తుకుంటూ పారిపోయారు. ఎందుకంటే మధుకైటబులతో యుద్ధం చేయడం అంటే అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. కాబట్టి ఆయన పుట్టినటువంటి ఆ తామరతూడు ఏదైతే ఉందో ఆ తామరతూడును పట్టుకుంటూ అలా కిందికి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిపోయేసరికి శ్రీ మహావిష్ణువు కనిపించాడు. అలా తామరతూడును పట్టుకుంటూ కిందికి వెళ్ళిపోతే నాభి దగ్గర శ్రీ మహావిష్ణువు కనిపించాడు. శ్రీ మహావిష్ణువు కనిపించగానే ఎంతో స్తోత్రం చేశాడు శ్రీ మహావిష్ణువును. ఎంతకు కూడా శ్రీ మహావిష్ణువు నిద్ర లేవటం లేదు. అక్కడ శ్రీ మహావిష్ణువు నిద్ర లేకపోవడానికి కారణం ఏమిటా అని ఆలోచించాడు. ఇది కూడా ప్రజ్ఞానం అండి. ఇక్కడ జ్ఞానం కలగడం కూడా చాలా ముఖ్యం. ఆ బ్రహ్మగారికి అప్పుడు ఈవిడ అంటే ఈ శ్రీ మహావిష్ణువు నిద్ర పుచ్చేటటువంటి శక్తి ఏదైతే ఉందో ఏదో ఒకటి ఉంది అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన రావడమే ప్రజ్ఞానం. అదే ఋగ్వేదం ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పి. కాబట్టి ఆ బ్రహ్మగారికి ఆ జ్ఞానం కలిగి ఈ నిద్రపుచ్చేటటువంటి దేవత ఎవరైతే ఉందో ఆ నిద్రపుచ్చే దేవతను గనక ప్రార్థన చేస్తే అప్పుడు ఈ మధుకైటబుల నుంచి తప్పించుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఈ బ్రహ్మగారు ఆ నిద్ర దేవతను ఆ రాత్రి దేవతను స్తోత్రం చేశారు. అదే బ్రహ్మకృత రాత్రి సూక్తం అని చెప్పడం జరిగింది. అప్పుడు స్తోత్రం చేసిన తరువాత ఆ స్తోత్రానికి సంతోషించినటువంటి దేవి ఎవరైతే ఉన్నారో ఆవిడ శ్రీ మహావిష్ణువు యొక్క అన్ని శరీర భాగంలో నుంచి కంటిలో నుంచి చెవిలో నుంచి వక్షస్థలంలో నుంచి బయటికి వచ్చింది. బయటికి వచ్చి అక్కడ మొట్టమొదట ధ్యాన శ్లోకంలో చెప్పానే అటువంటి స్వరూపంతో అమ్మవారు దర్శనమిచ్చింది. ఆ దర్శనం ఇచ్చిన తరువాత స్తోత్రం చేయబడినటువంటి ఆ రాత్రి దేవి ఎవరైతే ఉన్నారో ఆవిడ ఆయన బయటికి వచ్చి నిలబడింది. ఆ మొట్టమొదటి చెప్పినటువంటి చెప్పామే అటువంటి స్వరూపంతో అమ్మవారు బయటకు వచ్చి నిలబడింది. అలా బయటకు వచ్చి నిలబడినటువంటి అమ్మవారి తర్వాత అక్కడ విష్ణు భగవానుడు అప్పుడు మేల్కొన్నాడండి. విష్ణు భగవానుడు మేల్కొనగానే అక్కడ ఉండేటటువంటి మధువు కైటబులు ఇద్దరు కూడా బ్రహ్మగారిని మింగాలని ప్రయత్నం చేస్తూ ఉంటే విష్ణు భగవానుడు వారిద్దరితో అంటే మధువు కైటబులతో ఇద్దరితో 5000 సంవత్సరములు యుద్ధం చేశారండి. అవి మానవ సంవత్సరములు, 5000 మానవ సంవత్సరం. కాలం అనేటువంటిది ఇక్కడ కాలం వేరుగా ఉంటుంది, దేవలోకంలో ఉండేటటువంటి కాలం వేరుగా ఉంటుంది. ఒక్కొక్క దగ్గర కాలం అనేటువంటిది చాలా బ్రహ్మగారికి ఒక పగలు గురించి మనం మొట్టమొదటి చెప్పుకున్నాం. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క కాలం అనేటువంటిది ఉంటుంది. 5000 మానవ సంవత్సరములు యుద్ధం చేశారు. అయినప్పటికీ కూడా మధువు కైటబులు అనేటువంటి వారు సంహరింపబడలేదు. తరువాత వారిద్దరికి కూడా శ్రీ మహావిష్ణువు వాళ్ళిద్దరిని కూడా ఒక వరం కోరుకోండి, మీ యొక్క యుద్ధానికి చాలా సంతోషించాను అన్నాడు. ఎవరైనా కానీ ఓడిపోయినటువంటి వారు గెలిచినటువంటి వారికి వరాలు ఇవ్వరు, గెలిచినటువంటి వారు ఓడిపోయినటువంటి వారికి వరాలు ఇస్తారు. మేమే ఇక్కడ గెలిచాం కాబట్టి నువ్వు నాతో యుద్ధం చేయలేకపోవు కాబట్టి నువ్వే ఏమైనా కోరిక కోరుకో అంటే సరే అని చెప్పేసి అక్కడ శ్రీ మహావిష్ణువు మీ ఇద్దరు కూడా నా చేత వధింపబడుదురుగాక, అదే నీ కోరుకునేటువంటి వరం అన్నాడు. అయితే అక్కడ చుట్టూ చూశారు. చుట్టూ చూస్తే ఎక్కడ కూడా భూమి లేదు. ఎక్కడైతే నీరు ఉండదో ఆ ప్రదేశానికి తీసుకుని వెళ్ళి మమ్మల్ని సంహరించి. ఎక్కడైతే నీరు ఉండదు, ఎందుకంటే చుట్టూ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అక్కడ చుట్టూ నీరు ఉంది కాబట్టి నీరు లేనటువంటి ప్రదేశమే లేదు కాబట్టి మేము చనిపోవడం అనేటువంటిది జరగదు, కాబట్టి మేము ఆయనకు యుద్ధం చేయడం రాదు అని చెప్పేసి ఎలాగైనా మమ్మల్ని నీరు లేనటువంటి ప్రదేశంలో తీసుకెళ్లి చంపు అన్నారు. అప్పుడు బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువు తన యొక్క తొడని చాలా విస్తారంగా చేశాడండి. చాలా విస్తారంగా చేసి ఇక్కడ మీరు ఉండండి, ఇక్కడ మీ యొక్క శిరస్సులు పెడితే నేను ఇక్కడ సంహారం చేస్తాను అంటే ఆయన యొక్క తొడని విస్తారంగా చేసి వాళ్ళ యొక్క శిరస్సులను ఖండించాడు. అప్పుడు ఆ మధువు కైటబుల్ని సంహారం చేయించింది. ఇక్కడ మనకు రెండు విషయాలు ఇక్కడ మీరు అడగొచ్చు, అమ్మవారి యొక్క ప్రత్యేకత ఎక్కడ ఉందండి అని చెప్పేసి మీకు అనుమానం రావచ్చు. ఇక్కడ ఏంటంటే అమ్మవారు ప్రజ్ఞాన స్వరూపంలో ఉంది. బ్రహ్మగారికి అక్కడ స్తోత్రం చేయాలనేటువంటి ఆలోచన స్వరూపంలో ఉన్నది అమ్మవారి. తరువాత వచ్చేసరికి మధుకైటబులు అనేటువంటి వారికి అహంకారం మహామాయ కమ్మి వాళ్ళు కూడా శ్రీ మహావిష్ణువుని వరం కోరుకునేటట్టుగా చేసింది అమ్మవారి. తర్వాత శ్రీ మహావిష్ణువులో కూడా ప్రవేశించి ఆయన యొక్క శ్రీ మహావిష్ణువు తన యొక్క తొడను విస్తారంగా చేసి వాళ్ళని సంహారం చేయొచ్చు అనేటువంటి ఆలోచన కలిగించింది కూడా అమ్మవారి. ఈ విధంగా అమ్మవారు కనపడకుండా ఇందులో ఉన్నది అనేటువంటి విషయాన్ని మనకు చెప్పడం జరుగుతుంది. ఇది ప్రథమ చరిత్ర అంటారండి. ఇప్పుడు మనం చెప్పింది ప్రథమ చరిత్ర. ఒక్కసారి ఆ శ్లోకాలు కూడా చెప్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు ఇంకా డీటెయిల్డ్ గా అర్థమవుతుంది. చదివి వినిపిస్తున్నానండి. అస్య శ్రీ ప్రథమ చరిత్రస్య బ్రహ్మ ఋషి
महाकाली देवता, गायत्री छंदः, नंदा शक्ति, रक्तदंतिका बीजम, अग्निस्तत्वम, ऋग्वेद स्वरूपम। श्री महाकाली प्रीत्यर्थे प्रथम चरित्रे जपे विनियोगः। ध्यानम खड्गम चक्र गदेषु चाप परिघा, शूलं भुषुंडीं शिरः, शंकं संधततिं करैस्त्रिनयनां, सर्वांग भूषावृतां, नीलाश्मद्युतिमास्त्यपाददशकां, नीलाश्मद्युतिमास्त्यपाददशकां सेवे महाकालिका। यामस्तौ यामस्तौ पतिते अरौ कमलजो हंतुं मधुं कैटभम्। ఏవైతే కొంచెం కఠినంగా ఉన్నటువంటి పదాలు జరిగింది ఇక్కడ ఇది మనం ప్రిపేర్ చేసుకున్నాము. ఒకవేళ చదవడం రాకపోతే ఇంకేమైనా మీకు కఠినంగా కనిపించినటువంటి చెప్పినా కానీ వాటిని కూడా ఇలా నోట్ డౌన్ చేసేసి నీ పక్కన కొంచెం విపులీకరించి రాయడం జరుగుతుంది. సావర్ణి సూర్యతయో యోమను సావర్ణి అనేటువంటి పేరు ఎందుకు పెట్టారంటే ఇక్కడ ఆ సూర్యుడికి సువర్ణాదేవికి ఇద్దరికి కలిపి పుట్టినటువంటి వాడు కాబట్టి ఆయనకు సావర్ణి అనేటువంటి పేరు వచ్చింది. సూర్యునికి సువర్ణాదేవికి ఇద్దరికి కలిపి పుట్టినటువంటి వాడు కాబట్టి సావర్ణి అనేటువంటి పేరు వచ్చింది. సావర్ణి సూర్యతను సూర్యుని యొక్క కుమారుడు, యో మనుహు కథ్యతే అష్టమః అష్టమ మనువు ఒక అతను ఉన్నాడు, ఆయన పేరు సావర్ణి అని కథ్యతే చెబుతూ ఉంటారు. నిశామయ తదుత్పత్తిం విస్తరాత్ గదతో మమ. నిశామయ నేను ఈ విషయాన్ని పూర్తిగా చెబుతూ ఉన్నాను, విస్తారంగా చెబుతూ ఉన్నాను వినండి అని. మాయానుభావేన యదా మన్వంతరాధిపః మహామాయా ప్రభావం చేత ఈ మన్వంతరానికి అధిపతి అయినటువంటి ఆయన యొక్క కథ చెబుతూ ఉన్నాను. స బభూవ మహాభ్యః సావర్తి స్తనయో రవేః. సావర్తి స్తనయో రవేః. ఇక్కడ స్తనయో అనొచ్చు, ఒకవేళ విడదీయాలనుకుంటే సావర్తి తనయో రవేః అని చదువుకోవచ్చు. మహామాయానుభావేన యదా మన్వంతరాధిపః స బభూవ మహాభాగః సావర్తి తనయో రవేః. సూర్యుని యొక్క కుమారుడిగా ఉద్భవించి సావర్తి మనువుగా వచ్చినటువంటి అతని యొక్క వృత్తాంతం. స్వారోచిషే అంతరే పూర్వం చైత్ర వంశ సముద్భవః. స్వారోచిష మన్వంతరంలో చైత్ర వంశంలో పుట్టినటువంటి వాడు. సురతో నామ రాజాభూత్ సమస్తే క్షితి మండలే. సురతో నామ రాజా ఆభూత్ సమస్తే క్షితి మండలే. ఆభూత ఉండెను అని. సురతో నామ రాజా, సురతుడు అనేటువంటి పేరు కలిగినటువంటి రాజు ఉండేడు. సమస్తే క్షితి మండలే, మొత్తం భూమండలాన్ని కూడా పరిపాలన చేస్తూ ఉన్నాడు. తస్య పాలయత సమ్యక్ ప్రజాః పుత్రాన్. ప్రజల్ని కన్నబిడ్డల వలె పరిపాలన చేస్తున్నాడు, పుత్రుల వలె పరిపాలన చేస్తున్నాడు. బభూవు శత్రవో భూపాః ఓళా విధ్వంసినస్తదా. ఓళా వంశులు అనేటువంటి వాళ్ళు ఆయన పైన యుద్ధానికి వచ్చారు. తస్యతై, ఇక్కడ చూడండి ఎలా చదవాలో ఇక్కడ పక్కన రాశాడు. తస్యతై అభవత్ యుద్ధం అతి ప్రబల దండినః. తస్యతై అభవత్ యుద్ధం అతి ప్రబల దండినః న్యూనైరపి సతైర్యుద్ధే కోళా విధ్వంసినః. వీళ్ళందరూ కూడా అతి ప్రబల దండినః, ఈయన దగ్గర అత్యధిక సైన్యం ఉన్నప్పటికీ కూడా న్యూనైరపి చాలా తక్కువ సైన్యం ఉన్నటువంటి కోళా విధ్వంసులు అనేటువంటి వాళ్ళే గెలిచారు. జితః వాళ్ళే గెలిచారు. తతస్పపురమాయాతో నిజ దేశాధిపో అభవత్. తను ఉన్నటువంటి ప్రస్తుతానికి మాత్రమే అప్పుడు ప్రభువుగా అయ్యాడు. మిగతా దేశములన్నీ కూడా వాళ్ళ ఆధీనంలో, కోళా విధ్వంసుల ఆధీనంలోకి వెళ్ళాయి. ఆక్రాంతః స మహాభాగా స్థైస్తత ప్రబలారిభిః. మిగతా భాగాలన్నింటినీ కూడా వాళ్ళు ఆక్రమించేసుకున్నారు. అమాత్యై బలివిద్దుష్టై దుర్బలస్య దురాత్మభిః కోశోబలం చాపహృతం తత్రాపి స్వపురే తతః. అమాత్యై బలివిదృష్టై, అమాత్యులైనటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు వాళ్ళు చాలా దుష్టమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళై మిగతా బలమునన్నిటినీ కూడా వాళ్ళ కోశోబలం అంటే కోశాగారమును, తత్రాపి స్వపురేత పురంలో ఉండేటటువంటి వాటన్నిటినీ కూడా ఆధీనంలోకి తీసుకున్నాడు. తతో మృగయా వ్యాజేన కృత సౌమ్య సభూపతి.
మృగాల్ని అంటే వేటాడడం అనేటువంటిది రాజుకు ఉండేటటువంటి పని. కాబట్టి వేటాడడం అనేటువంటి నిమిత్తం చేసుకొని, వేటాడడం అనేటువంటి పనిని పెట్టుకొని ఆయన ఏకాకి హయమారుత్య జగామ గహనం వనం. ఒక్కడే అయ్యి, ఏకాకి అంటే ఒక్కడే అయ్యి, హయమారుత్య గుర్రాన్ని ఎక్కి, జగామ గహనం వనం ఆయన వనానికి అడవికి వెళ్ళాడు. సతత్రాశ్రమ మద్రాక్షి ద్విజవర్జస్య మేధసః. అక్కడ దగ్గరలో ఉండేటటువంటి మేధ ఋషి అనేటువంటి ఆయన యొక్క ఆశ్రమాన్ని చూశాడు. ప్రశాంత స్వాపదాకీర్తం ముని శిష్యోపశోభితం. అది చాలా ప్రశాంతంగా ఉంది. చక్కని చక్కని చెట్లతో ఉంది. ముని శిష్యోపశోభితం, అనేక మంది మునులతో శిష్యులతో కూడి ఉంది. తస్తౌ కంచిత్ సకాలం చ మునినా తేన సత్కృత. అలా కొంతకాలం గడిచింది. ఇతచ్చేతచ్చ విచరం తస్మిన్ మునివరాశ్రమమే. ఆ యొక్క మునివరాశ్రమంలో ఉన్నప్పటికీ ఆయనకు విచారం అనేటువంటిది వీడలేదు. సో అచింతయత తదా తత్ర మమత్వాకృష్ట చేతన. మమత్వము అనేటువంటిది ఆకృష్ట చేతన, ఆయన మనస్సును ఆకర్షించింది. అంటే మమకారం అనేటువంటిది రాజ్యం పైన బాగా పెరిగింది. ఎలా పెరిగింది అనేటువంటి ఇక్కడ చెప్తున్నారు చూడండి. మత్పూర్వై పాలితం పూర్వం మయాహీనం పురం హితత్. నా చేత పూర్వం పరిపాలింపబడినటువంటి రాజ్యం ఏదైతే ఉందో ఆ రాజ్యము మద్వృత్తై తై అసద్వృత్తై ధర్మత. ఇది ఒకసారి చూడండి ఎలా చదువుతున్నాను. మద్వృత్తై తై అసద్వృత్తై ధర్మత. ఇక్కడ రాశాను, కావాలంటే మీరు చూసుకోవచ్చు కూడా. నా యొక్క వృత్తుల చేత పరిపాలింపబడుతున్నటువంటి ఆ రాజ్యము సరిగ్గా పరిపాలన చేస్తున్నారో, పాల్యతే నవ పాలిస్తున్నారో పాలించటం లేదో. నజానే స ప్రధానో మే శూరహస్తి సదామద. నా ప్రధానమైనటువంటి శూరహస్తి అంటే శౌర్యం కలిగినటువంటి ఏనుగు ఒకటి ఉండేది. సదామద, ఎల్లప్పుడూ మదజలం కూరుతూ ఉండేది దానికి. అది ఎలా ఉందో, మమ వైరి వశం జాత కాన్భోగానుపలప్సతే. అది ఎటువంటి భోగములు అనుభవిస్తూ ఉందో. వైరి వశం అంటే శత్రువుల చేత చిక్కినటువంటి నా ఏనుగు ఏ విధంగా కాన్ భోగాన్ ఉపలప్సతే, ఎటువంటి భోగములు అనుభవిస్తూ ఉన్నదో. ఏ మమానుగత నిత్యం ప్రసాద ధన భోజనై. నన్ను అనుసరిస్తూ నిత్యం ప్రసాదములు ధనములు భోజనములు పొందినటువంటి వాళ్ళు. అనువృత్తిం ధ్రువం తే అద్య కుర్వంత్యన్య మహీభృతం. అనువృత్తిం ధ్రువం తే అద్య కుర్వంత్యన్య మహీభృతాం. అంటే అర్థం ఏంటంటే అనువృత్తిం, ఇప్పుడు వాళ్ళందరూ ధ్రువం తే ఖచ్చితంగా, అద్య అంటే ఈ రోజు, కుర్వంత్యన్య మహీభృతాం అన్యులైనటువంటి వేరే శత్రురాజులైనటువంటి వారిని కూడా మృత్యులుగా వాళ్ళకు సేవ చేస్తూ ఉంటారు. నా చేత అంటే నేను పెట్టిన అనుభవించినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళను అనుసరిస్తూ ఉంటారు. అనువృత్తిం ధ్రువం తేత్య కుర్వంత్యన్య మహీభృతాం అని. అసమ్యక్ వ్యయశీలస్తై కుర్వద్భిః సతతం జయం సంచితస్సో అతి దుఃఖేన క్షయం కోశో గమిష్యతి. అసమ్యక్ వ్యయశీలస్తే, వాళ్ళకు చక్కనైనటువంటి వృత్తి అనేటువంటిది లేదు. వాళ్ళ చారిత్రం అనేటువంటిది మంచిది కాదు. ఇప్పుడు పరిపాలన చేసేటటువంటి వాళ్ళందరూ కూడా నా యొక్క కోశాగారాన్ని ఏ విధంగా వ్యయం చేస్తూ ఉన్నారో, దీని వల్ల అతి దుఃఖేన క్షయం కోశో గమిష్యతి, అది ఏ విధంగా వెళుతుందో అని నాకు చాలా దుఃఖం కలుగుతుంది అని ఇక్కడ రాజు చింత చేస్తూ ఉన్నాడు. చాణ్యచ్చ సతం చింతయామాస పాపం. ఇది ఎల్లప్పుడూ కూడా చింతన చేస్తూ ఉన్నాడు. తత్ర విప్రాశ్రమాభ్యాసే వైశ్యమేకం దదర్శః. అక్కడ ఉండేటటువంటి ఒకానొక సమయంలో వైశ్యమేకం, ఒక వైశ్యుణ్ణి దదర్శసః చూశాడు. స పృష్టస్థేన కస్తంభో హేతుచ్చ ఆగమనే అత్రకః. ఆయన పృష్ట అంటే అడిగాడు. ఆ ప్రథమాధ్యాయాన్ని తరుడు పారాయణ చేస్తూ ఉన్నాం. ఓం అస్య శ్రీ ప్రథమ చరిత్రస్య బ్రహ్మ ఋషి మహాకాళీ దేవత గాయత్రి ఛందః నందాశక్తి రక్తదంతికా బీజం అగ్నిస్తత్వం ఋగ్వేద స్వరూపం శ్రీ మహాకాళి ప్రీత్యర్థే ప్రథమ చరిత్ర జపే వినియోగః. మొట్టమొదట ధ్యాన శ్లోకాన్ని చూస్తున్నాం. ఓం ఖడ్గం చక్ర గదేషు చాప పరిఘా శూలం భుషుండీం శిరః శంఖం సంధదతిం కరైః త్రినయనాం సర్వాంగ భూషావృతాం నీలాశ్మద్యుతిమాస్త్యపాదదశకాం సేవే మహాకాళికాం యామస్తౌ స్వపితే హరౌ
కమలజో హంతుం మధుం కైటభం. ఈ విధంగా ధ్యాన శ్లోకం అనేటువంటిది ఉంటుంది. ఇది కూడా నేను మొట్టమొదటి రోజు చెప్పాను కాబట్టి ఈ రోజు పూర్తిగా చెప్పటం లేదు. ఓం నమచండికాయై. ఇక్కడ నుంచి మనకు సురతుని యొక్క వృత్తాంతం వస్తున్నది. మొట్టమొదట సురతుడు అనేటువంటి రాజు చైత్ర వంశంలో పుట్టి ఆయన ఏ విధంగా సుమేధ అనేటువంటి ఋషి దగ్గరికి తన రాజ్యాన్ని కోల్పోయి వెళ్ళవలసి వచ్చింది అనేటువంటి ఘట్టాన్ని మనం మొన్న చెప్పుకున్నాం. అదే ఘట్టం ఇక్కడ వస్తుంది, సురతుని యొక్క చరిత్ర వస్తుంది. మీకు అర్థం కావడం కోసం నేను ఇందులో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వాళ్ళ యొక్క చరిత్రలు వస్తుంది అనేటువంటిది కూడా నేను ఆ డాక్యుమెంట్ లో రాయడం జరిగింది. మీరు అది గనక చూస్తే మీకు అర్థమవుతుంది. చదివేటప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చదివారనుకోండి, మీకు కొన్ని తెలుగు పదాలు తెలిసి వీటిని కాస్త మ్యాచ్ చేసుకున్నారు అనుకోండి, మీకు అర్థమైపోతూ ఉంటుంది. సావర్ణి సూర్యతనయో యోమను కత్యతే అష్టమః. సావర్ణి సూర్యతనయో యోమను కత్యతే అష్టమః. నిశామయా తదుత్పత్తిం విస్తరాత్ గదతో మమ. మహామాయానుభావేన యథా మన్వంతరాధిపః స బభూవ మహాభాగః సావర్ణి తనయో రవేః. సావర్ణి తనయో రవేః. సావర్ణి తనయో రవేః. రెండు చదవచ్చు. మహామాయానుభావేన యథా మన్వంతరాధిపః స బభూవ మహాభాగః సావర్ణి తనయో రవేః. స్వారోచిషే అంతరే పూర్వం చైత్ర వంశ సముద్భవః. స్వారోచిషే అంతరే పూర్వం చైత్ర వంశ సముద్భవః. చైత్ర వంశంలో పుట్టాడు అతను. సురథో నామ రాజాభూత్ సమస్తే క్షితిమండలే. తస్య పాలయతః సమ్యక్ ప్రజాః పుత్రాణి వౌరసాన్. బభూవుః శత్రవో భూపాః కోలా విధ్వంసినస్తదా. తస్యతై అభవత్ యుద్ధం. ఒకసారి చూడండి ఎలా విడదీయాలనేటువంటిది ఇక్కడ పక్కన రాయడం జరిగింది. తస్యతై అభవత్ యుద్ధం అతి ప్రబల దండినః. న్యూనైరపి, చాలా తక్కువగా ఉన్నాం, న్యూనైరపి సతైర్యుద్ధే కోలా విధ్వంసిభిర్జితః. న్యూనైరపి సతైర్యుద్ధే కోలా విధ్వంసిభిర్జితః. ఈ అర్థాన్నంతా కూడా నేను ఆ రోజు చెప్పాను కాబట్టి నేను మళ్ళీ చెప్పటం లేదు. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళు మళ్ళీ ఆ రికార్డింగ్ లో వినవలసి ఉంటుంది. నేను యాప్ లో రికార్డింగ్ ఉంటుంది కదా, మళ్ళీ అందులో వినవచ్చు మీరు ఆ అర్థాన్ని. తతః స్వపురమాయాతో నిజ దేశాధిపో అభవత్. తతః స్వపురమాయాతో నిజ దేశాధిపో అభవత్. ఆక్రాంతః స మహాభాగా స్థైః తథా ప్రబలారిభిః. స్థైః తథా ప్రబలారిభిః అని చదవచ్చు. స్థైః తథా ప్రబలారిభిః. సకారం అనేటువంటిది ఇక్కడ విసర్గగా మారుతుంది. అక్కడ ఆక్రాంతః స మహాభాగా స్థైః తథా ప్రబలారిభిః. ఇక్కడ దీన్ని ఎలా విడదీయాలంటే ఇక్కడ పక్కన రాయడం జరిగింది చూడండి. ఒకవేళ ఇక్కడ మొత్తం సమాసం మొత్తంగా సమాసంగా ఉండేసరికి, సమాసం అంటే కొన్ని పదముల యొక్క సమూహంగా ఉంటుంది కాబట్టి దాన్ని చదవడం కష్టమవుతుంది కాబట్టి పదాలుగా ఇక్కడ విడదీయడం జరిగింది ఎలా చదవాలి అనేటువంటి. ఆత్యైః బలిభిః దుష్టై దుర్బలస్య దురాత్మభిః కోశోబలం చాపహృతం తత్రాపి స్వపురే తతః. అమాత్యైః బలిభిః దుష్టైః దుర్బలస్య దురాత్మభిః కోశోబలం చాపహృతం తత్రాపి స్వపురే తతః. తతో మృగయా వ్యాజేన ఋతస్వామ్యః స భూపతిః ఏకాకీ హయమారుహ్య జగామ సహనం వనం. సతత్రాశ్రమ భద్రాక్షిత విజవర్జస్య మేధసః. సతత్రాశ్రమ భద్రాక్షిత విజవర్జస్య మేధసః. ప్రశాంత శ్వాపదాకీర్ణం ముని శిష్యోపశోభితం. తస్థౌ కంచిత్ సకాలం చ మునినా తేన సత్కృతః. ఇతచ్చేతచ్చ విచరం తస్మిన్ మునివరాశ్రమే. సో అచింతయత్ తదా తత్ర మమ త్వాకృష్ట చేతనః. మత్పూర్వైః పాలితం పూర్వం మయాహీనం పురం హితత్. మద్వృత్యైః తైః అసద్వృత్తైః ధర్మతః.
మద్వృత్తైః తైః అసద్వృత్తైః దర్పతః పాల్యతేనవ నజానే స ప్రధానో మే శూరహస్తి సదా మదః. ఇది ఒకటి కొద్ది కష్టంగా ఉంటుంది, ఒకసారి చూడండి మళ్ళీ. యద్వృత్తైః వృత్తైః తైః అసద్వృత్తైః ధర్మతః నజానే స ప్రధానో మే శూరహస్తి సదా మదః మమ వైరి వశం యాతః కాన్ భోగాన్ ఉపలప్స్యతే కాన్ భోగాన్ ఉపలప్స్యతే ఏ మమానుగతా నిత్యం ప్రసాద ధన భోజనైః అనువృత్తిం ధ్రువం తేద్య కుర్వంత్యన్య మహీభృతాం అనువృత్తిం ధ్రువం తేద్య కుర్వంత్యన్య మహీభృతాం అసమ్యక్ వ్యయశీలస్తైః కుర్వద్భిః సతతం జయం అసమ్యగ్ జయశీలస్తైః కుర్వద్భిః సతతం జయం సంచితః సో అతి దుఃఖేన క్షయం కోశో గమిష్యతి ఏతచ్చాన్యచ్చ సతతం చింతయామాస పార్థివః తత విప్రాశ్రమాభ్యాసే వైశ్యమేకం దదర్శసః స పృష్టస్తేన కస్త్వంబో హేతుచ్చ ఆగమనే అత్ర కః స పృష్టస్తేన కస్త్వంబో హేతుచ్చ ఆగమనే అత్ర కః స శోక ఇవ కస్మాత్వం దుర్మనా ఇవ లక్ష్యసే సశోక ఇవ కస్మాత్వం దుర్మనా ఇవ లక్ష్యసే. ఒకవేళ మీకు వేగంగా అనిపిస్తే గనక చెప్పండి, ఇంకొంచెం స్లోగా కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే ఇది ఆల్రెడీ చెప్పింది కాబట్టి కొద్దిగా వేగంగా చెప్తున్నాను. ఇత్యాకరణ వచస్తస్య భూపతేః ప్రణయోదితం ఇత్యాకరణ వచస్తస్య భూపతేః ప్రణయోదితం ప్రత్యువాచ సతం వైశ్యః ప్రస్త్రయా వనతో నృపం ప్రత్యువాచ సతం వైశ్యః ప్రస్త్రయా వనతో నృపం. ఇక్కడ నుంచి ఇక్కడ ఏమన ఎవరు ఇక్కడ భూపతి అంటే రాజు. రాజు చాలా ప్రేమపూర్వకంగా వైశ్యుణ్ణి ఏంటి నీవు చూసినా దుఃఖంగా కనిపిస్తున్నావేంటి అని అడిగితే అప్పుడు సమాధి యొక్క చరిత్ర, ఆయన యొక్క చరిత్ర చెప్పుకుంటున్నాడు వైశ్యుడు. వైశ్య ఉవాచ సమాధిర్నామ వైశ్యోహం ఉత్పన్నో ధనినాం కులే పుత్రదారైః నిరస్తచ్చ ధనలోభాత్ అసాధుభిః. ఇక్కడ చూడండి, పుత్రదారైః నిరస్తచ్చ ధనలోభాత్ అసాధుభిః. ఇవన్నీ విడదీసి మీకు పుస్తకాల్లో ఉండవు, నేను ఇక్కడ విడదీసి చక్కగా రాశాను. విహీనచ్చ ధనైర్దారైః పుత్రైరాదాయ మే ధనం వనమభ్యాగతో దుఃఖి నిరస్తాచ్చాప్తబంధుభిః వనమభ్యాగతో దుఃఖి నిరస్తాచ్చాప్తబంధుభిః సోహం నవేద్మి పుత్రాణం కుశలా అకుశలాత్మికాం. ఇక్కడ అకారం పలకాలి, కుశలా కుశలాత్మికాం అనకూడదు, కుశలా అకుశలాత్మికాం. ప్రవృత్తిం స్వజనానాం చ దారాణాం చాత్ర సంస్థితః కిమ్ను తేషాం గృహే క్షేమం అక్షేమం కిమ్ను సాంప్రతం కిమ్ను తేషాం గృహే క్షేమం అక్షేమం కిమ్ను సాంప్రతం కథం తే కిమ్ను సద్వృత్తా దుర్వృత్తా కిమ్ను మే సుతాః. రాజోవాచ, వైశ్యుడు ఆ విధంగా ఆయన చరిత్ర చెబితే నన్ను ఇంట్లో నుంచి బయటకు గంటేశారన్నప్పుడు రాజు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. రాజోవాచ ఏ తిరస్తో భవాన్లుబ్ధైః పుత్రదారాదిభిర్ధనైః తేషు కిం భవతః స్నేహం అనుబధ్నాతి మానసం. వైశ్య ఉవాచ ఏవమేతత్ యదా ప్రాహ. ఒకసారి చూడండి ఎలా విడదీశాను. ఏవమేతత్ యదా ప్రాహ భవాన్ అస్మగతం వచః భవన్ అస్మద్గతం వచః ఏవమేతత్ యదా ప్రాహ. దీన్నే ఏవమేతత్ యదా ప్రాహ అని చదువుతున్నాను. ఏవమేతత్ ప్లస్ యథా. ఏవమేతత్ యదా ప్రాహ భవాన్ అస్మగతం వచః కిం కరోమి న బధ్నామి మమ నిష్ఠూరతాం మనః యైః సంత్యజ్య పితృస్నేహం
ధనలుబ్ధై నిరాకృత. మీకు ఏమైనా కష్టంగా అనిపించాయి అనుకోండి, వెంటనే అడగండి, పర్వాలేదు. ఇది మనం పారాయణ కోసం చేస్తున్నాం కాబట్టి ఏమైనా మీకు కష్టంగా అనిపిస్తున్నాయి పదాలు అనిపిస్తే ఆ పదం దగ్గర మళ్ళీ చెప్పమని అడగండి. మీకు ఉపయోగపడుతుంది, వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. పతి స్వజనహార్దం చ హర్దితేష్వేన మే మనః కిమేతన్నాభిజానామి జానాన్నపి మహామతే యత్ ప్రేమ ప్రవణం చిత్తం విగుణేష్వపి బంధుషు యత్ ప్రేమ ప్రవణం చిత్తం విగుణేష్వపి బంధుషు తేషాం కృతే మే నిశ్వాసో దౌర్పణస్యం చ జాయతే. తేషాం కృతే మే నిశ్వాసో దౌర్మణస్యం చ జాయతే. కరోమి కిం ఎన్న మనస్తేష్వప్రీతిషు. అప్రీతిషు నిష్ఠితం. ఇక్కడ అకారం ఇక్కడ కూడా పలకాలి. మనస్తేష్, దీన్ని నేను మళ్ళీ తర్వాత చక్కగా రాసి పెడతాను. ఓకే. కరోమి కిం ఎన్న మనస్తేషు అప్రీతిషు. అప్రీతిషు, ఇక్కడ ప్రీతిషు కాదు, అప్రీతిషు నిష్ఠూరం. వాళ్ళు అప్రీతిగా నిష్ఠూరంగా కాఠిన్యంగా ఉన్నప్పటికీ కూడా మా మనస్సు అనేటువంటిది వారిపైన ప్రేమను పోగొట్టుకోవటం లేదు అని ఇక్కడ చెప్తుంది. అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి రాజు వైశ్యుడు, ఇక్కడ నుంచి మనకు రాజు వైశ్యుడు ఇద్దరు కలిసి మునిని సుమేధ అనేటువంటి ముని దగ్గరికి వెళ్ళేటటువంటి ఘట్టం చెప్పబడుతుంది. మార్కండేయ ఉవాచ. ఇదంతా కూడా ఎవరు చెప్తున్నారు? మార్కండేయ మహర్షి బాగువి అనేటువంటి ఋషికి చెప్తున్నాడని చెప్పుకున్నాం మొట్టమొదట. కాబట్టి ఇది మార్కండేయుడు మళ్ళీ చెప్తున్నాడు ఇక్కడ, అది మర్చిపోకూడదు. మొట్టమొదటి చెప్పింది మార్కండేయ ఉవాచ. తతస్థౌ సహితౌ విప్ర తం మునిం సముపస్థితౌ సమాధిర్నామ వైశ్యో అసౌ సచ పార్థివ సత్తమః. సమాధిర్నామ వైశ్యోసౌ సచ పార్థివ సత్తమః. కృత్వాతు తౌ యథా న్యాయం యదార్హం తేన సంవిదం. ఉపవిష్టౌ కథాః కాచిత్ చక్రతుర్వైశ్య పార్థివౌ. ఉపవిష్టౌ కథా కాచిత్ చక్రతుర్వైశ్య పార్థివౌ. అప్పుడు రాజుగారు మునిని ప్రశ్న వేస్తున్నారు ఈ విధంగా. రాజోవాచ. భగవం స్వామహం ప్రష్టుం ఇచ్చామ్యేకం వదస్వ తత్. భగవం స్వామహం ప్రష్టుం ఇచ్చామ్యేకం వదస్వ తత్. దుఃఖాయ యన్మే మనసః దుఃఖాయ యన్మే మనసః స్వచిత్తా యత్తతాం వినా మమత్వం గతరాజ్యస్య రాజ్యా అంగేషు అఖిలేష్వపి. రాజ్యాంగేషు అఖిలేష్వపి. జానతోపి యదాజ్ఞస్య కిమేతన్ ముని సత్తమః. కిమేతన్ ముని సత్తమః. జానతోపి యదాజ్ఞస్య కిమేతన్ ముని సత్తమః. ఇంకా మీరు ఈ పదాలకే కాకుండా ఏమైనా పదాలకు గనక నేను నోట్ చేసినవి కాకుండా మీకు కూడా ఏదైనా పదాలకు పద విభాగం కావాల్సి వస్తే గనక నాకు అక్కడ చెప్పండి. దాన్ని కూడా ఇలా ఎల్లో మార్క్ చేసేసి దానికి కూడా పద విభజన చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను, చదువుకోవడానికి అనుకూలంగా ఉండేటట్టుగా. ఓకేనా? అయం చ నికృత పుత్రైః దారైః భృత్యైః తతో జితః. చూడండి, ఇది అయం చ నికృతః పుత్రైః దారైః భృత్యైః తతో జితః. ఇక్కడ రాశాను పుత్రైః దారైః భృత్యైః తతో జితః. స్వజనేన చ సంత్యక్తః స్థేషు అత్తి తదాప్యతి. ఏవమేషా తదాహం చ వావపి అత్యంత దుఃఖితౌ. వావప్యత్యంత దుఃఖితౌ. వావపి అత్యంత దుఃఖితౌ. దృష్టదోషేపి విషయే మమత్వాకృష్ట మానసః. మమత్వ ఆకృష్ట మానసః. దీన్ని కూడా రాస్తాను. దృష్టదోషేపి విషయే మమత్వ ఆకృష్ట మానసౌ. తరువాత తత్కేనైతన్ మహాభాగ. తత్కేనైతన్ మహాభాగ. తత్కేనైతన్ మహాభాగ యన్మోహో జ్ఞానినోరపి. జ్ఞానుని కూడా మోహంలో కలిగించేటటువంటి వాటి గురించి చెప్తున్నాను. మమాస్య చ భవత్యేషా వివేకాంధస్య మూఢత. మమాస్య చ భవత్యేషా వివేకాంధస్య మూఢత.
ఇక్కడ నుంచి అమ్మవారి యొక్క స్వరూపం యొక్క వర్ణన వస్తుందండి. ఋషి చెప్తూ ఉన్నాడు, అమ్మవారి యొక్క స్వరూపం అనేటువంటిది మీరు అనుకుంటున్నటువంటి జ్ఞానం కాదు, ఆవిడ మహామాయ స్వరూపంతో ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఋషి చెప్తున్నాడు. అక్కడి నుంచి 46వ దగ్గర నుంచి మంత్రం దగ్గర నుంచి మనకు అమ్మవారి యొక్క స్వరూప వర్ణన వస్తుంది. ఋషిరువాచ జ్ఞానమస్తి సమస్తస్య జంతోర్ విషయ గోచరే విషయచ్చ మహాభాగా యాంతి చైవం పృథక్ పృథక్ దివాందాః ప్రాణినః కేచిత్ రాత్రా బంధాస్తథా పరే కేచిత్ రాత్రా బంధాస్తథా పరే దివాందః ప్రాణినః కేచిత్ రాత్రా బంధాస్తథా పరే కేచిత్ రాత్రా బంధాస్తథా పరే. దివాందః ఉదయం పూట ప్రాణులు కొన్ని చూడలేవు, తర్వాత కొన్ని రాత్రి చూడలేవు, రాత్రి అంధః తథా పరే అని. కేచిత్ దివా తథా రాత్రౌ ప్రాణినః తుల్య ద్రష్టయః కేచిత్ దివా తథా రాత్రౌ ప్రాణినః తుల్య దృష్టయః. కొన్ని రెండు కూడా సమానంగా చూడగలరు, రాత్రుల్లో ఉదయాన్ని కూడా చూడగలరు. ఇవన్నీ నేను చెప్పాను ఆ రోజు మొన్న. జ్ఞానినో మనుజాః సత్యం కింతు తే నహి కేవలం జ్ఞానినో మనుజాః సత్యం కింతు తే నహి కేవలం యతో హి జ్ఞానినః సర్వే పశుపక్షి మృగాదయః యతో హి జ్ఞానినః సర్వే పశుపక్షి మృగాదయః జ్ఞానం చ తన్మనుష్యాణాం యత్తేషాం మృగపక్షిణాం మనుష్యాణాం చ యత్తేషాం తుల్యమన్య తతో భయోః. ఇక్కడ చూడండి, తుల్యమన్య దగ్గర విడదీయొచ్చు. తతో భయోః మనుష్యాణాం చ యత్తేషాం మనుష్యాణాం చ యత్తేషాం తుల్యమన్య తతో భయోః జ్ఞానేపి సతి పశ్యైతాన్ పతంగా చావచంచుషు జ్ఞానేపి సతి పశ్యైతాన్ పతంగా చావచంచుషు కణమోక్షాత్ ధృతాన్ మోహాత్ పీడ్యమానానపి కణమోక్షాత్ ధృతాన్ మోహాత్ పీడ్యమానానపి క్షుధా మానుష మనుజవ్యాగ్ర సాభిలాషాః సుతాన్ ప్రతి కణమోక్షాత్ ధృతాన్ మోహాత్ పీడ్యమానానపి క్షుధా మానుష మనుజవ్యాగ్ర సాభిలాషాః సుతాన్ ప్రతి లోభాత్ ప్రత్యుపకారాయ నన్వేతాన్ కిం న పశ్యసి తథాపి మమతావర్తే మోహగత్తే నిపాతితః తదాపి మమతావర్తే మోహగత్తే నిపాతితాః మహామాయా ప్రభావేన సంసార స్థితికారిణా తన్మాత్ర విస్మయః కార్యో యోగ నిద్రా జగత్పతేః. జగత్పతి అయినటువంటి శ్రీ మహావిష్ణువు కూడా యోగ నిద్ర కారకమైనటువంటిది. మహామాయా అరేచ్చైషా తయా సమ్మోహ్యతే జగత్ జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతీ సా బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి తయా విసృజ్యతే విశ్వం జగతేతచ్చరాచరం జగతేతచ్చరాచరం. ఇది కూడా విడదీసే ప్రయత్నం చేస్తాం. సైషా ప్రసన్న వరదా రుణాం భవతి ముక్తయే సా విద్యా పరమా ముక్తేః హేతుభూతా సనాతని ముక్తేః హేతుభూతా సనాతని సా విద్యా పరమా ముక్తేః హేతుభూతా సనాతని సంసార బంధ హేతుచ్చ సైవ సర్వేశ్వరేశ్వరి సంసార బంధ హేతుచ్చ సైవ సర్వేశ్వరేశ్వరి. ఇక్కడ నుంచి ఆ మహామాయ గురించి విపులంగా చెప్పమని మనకు రాజు అడుగుతాడు. ఎప్పుడైతే విష్ణు భగవానునికి కూడా మోహాన్ని కలిగించగలిగినటువంటిది మహామాయ అని చెబితే, ఆ మహామాయ గురించి నాకు చెప్పమని
ఆ సుమేధ అనేటువంటి ఋషి రాజు అడుగుతున్నటువంటిది ఇది. రాజోవాచ, ఇక్కడ ఉవాచ, చాలా మంది ఉవాచ మంత్రాన్ని విడిచిపెట్టొచ్చు అనుకుంటారు. ఇక్కడ ఉవాచ మంత్రాలను ఎక్కడ కూడా విడిచిపెట్టకూడదు. ఉవాచ అనేటువంటి వాటిలో కూడా మంత్రాలు ఉంటాయి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఈ రాజోవాచ వీటిని మిస్ చేసి ఓన్లీ శ్లోకాలు మాత్రమే చదువుదాం అనేటువంటి ఆలోచన పెట్టుకోకండి. ఉవాచలు కూడా చదవవలసిందే. రాజోవాచ అనేటువంటివి, మార్కండేయ ఉవాచ అనేటువంటి ఉవాచ వాటిని కూడా మంత్రాలని అంటారు, ఉవాచ మంత్రములు అంటారు. అవన్నీ కూడా మీకు చివరిలో చూపిస్తాను ఎన్ని మంత్రములు ఎలా ఉన్నాయని చెప్పేసి. ఉవాచ మంత్రములు ఎన్ని ఉన్నాయి, సామాన్య మంత్రములు ఎలా ఉన్నాయని చెప్పి. భగవన్ కాహి సాదేవి భగవన్ కాహి సాదేవి మహామాయేతి యాం భవాన్, మహా కాదు ఇది, మహామాయేతి యాం భవాన్ బ్రవీతి కథముత్పన్న సా కర్మస్త్యాచ్చ కిం ద్విజ యత్ ప్రభావాచ సాదేవి యత్ స్వరూపా యదుద్భవ తత్ సర్వం శ్రోతుమిచ్చామి తత్వో బ్రహ్మ విదాంబర. ఇక్కడ నుంచి మధుకైటకులు ఏ విధంగా ఆవిర్భవించారనేటువంటిది ఆ ఋషి చెప్తూ ఉన్నాడు అక్కడ ఉండేటటువంటి రాజుకి. ఋషిరువాచ నిత్యైవ సా జగన్మూర్తి తయా సర్వమిదం తతం తదాపి తత్ సముత్పత్తి బహుదా శ్రూయతాం మమ తదాపి తత్ సముత్పత్తిం బహుదా శ్రూయతాం మమ. ఇది కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను, విడదీసి చెప్పే ప్రయత్నం చేస్తాను. తత్ సముత్పత్తి బహుదా శ్రూయతాం మమ దేవానం కార్యసిద్ధ్యర్థం ఆవిర్భవతి సా యదా ఉత్పన్నేతి తదాలోకే సా నిత్యాప్యాభిధీయతే. ఉత్పన్నేతి తదాలోకే సా నిత్యాప్యాభిధీయతే. యోగ నిద్రాం యదా విష్ణు జగత్యేకాత్మ వికృతే. ఏకాత్మ వికృతే. యోగ నిద్రాం యదా విష్ణు జగత్యేకాత్మ వికృతే. ఆస్థిత్య శేషమభజత్ కల్పాంతే భగవాన్ ప్రభుః. ఆస్థిత్య శేషమభజత్ కల్పాంతే భగవాన్ ప్రభుః. తదాద్వా వసురౌ ఘోరౌ విఖ్యాతౌ మధుకైటభౌ విష్ణుకర్ణ మలోద్భూతౌ హంతుం బ్రహ్మణ ముద్యతౌ సనాభి కమలే విష్ణోః స్థితో బ్రహ్మ ప్రజాపతిః. దృష్ట్వా తా వసురౌ చోగ్రౌ ప్రసుప్తం చ జనార్దనం తుష్టావ యోగ నిద్రాం తామేకాగ్ర హృదయః స్థితః. తుష్టావ యోగ నిద్రాం తాం ఏకాగ్ర హృదయః స్థితః. విబోధనార్థాయ హరే హరినేత్ర కృతాలయాం. హరే హరినేత్ర కృతాలయాం. ఇక్కడ నుంచి మనం ఆ రోజు రాత్రి సూక్తం చెప్పుకున్నాం, ఒక రోజు 2 రోజుల ముందు. ఆ రాత్రి సూక్తం అనేటువంటిది ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది. తెలిసింది కాబట్టి నేను కొద్దిగా వేగంగా వెళ్తాను, ఆల్రెడీ అప్పుడు చెప్పాను కాబట్టి. విశ్వేశ్వరీం జగద్ధాత్రిం స్థితి సంభారకారిణి నిద్రాం భగవతిం విష్ణో రతులాం తేజసః ప్రభుః. బ్రహ్మోవాచ త్వం స్వాహా త్వం స్వధా త్వం హి వషట్కారః స్వరాత్మికా సుధాత్మక్షరే నిత్యే త్రిధా మాత్రాత్మికా స్థితా అర్ధమాత్రా స్థితా నిత్యా యానుచ్చార్య విశేషతః. త్వమేవ సంధ్యా సావిత్రి త్వం దేవి జననీ పరా త్వయేతద్ ధార్యతే విశ్వం త్వయేతద్ సృజ్యతే జగత్ త్వయేతద్ పాల్యతే దేవి త్వమత్యంతే చ సర్వదా. విసృష్టౌ సృష్టిరూపాత్వం స్థితిరూపా చ పాలనే తథా సంభృతి రూపాంతే జగతోస్త్య జగన్మయే. మహావిద్యా మహామాయా మహామేధా మహాస్మృతిః మహామోహా చ భవతి మహాదేవి మహాసురి. ప్రకృతిస్త్వం చ సర్వస్య గుణత్రయ విభావిని. కాళరాత్రి మహారాత్రి మోహరాత్రి చ దారుణ. త్వం శ్రీ త్వమీశ్వరీ త్వం హ్రీస్త్వం బుద్ధిర్బోధ లక్షణ. త్వం శ్రీ త్వమీశ్వరీ త్వం హ్రీస్త్వం బుద్ధిర్బోధ లక్షణ. లజ్జా పుష్టిస్తదా తుష్టి త్వం శాంతి శాంతిరేవ చ. లజ్జా పుష్టిస్తదా తుష్టి త్వం శాంతి శాంతిరేవ చ. ఖడ్గిని శూలిని ఘోరా గదిని చక్రిని తదా. శంకిని చాపిని బాణ భుషుండి పరగాయుధ. సౌమ్య సౌమ్యతర
అశేష సౌమ్యే శేష సౌమ్య అనకూడదు, ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. అశేష సౌమ్య, శేష సౌమ్య అంటే అది చాలా నెగటివ్ మీనింగ్ వస్తుంది. సౌమ్య సౌమ్యతర అశేష సౌమ్యే అభ్యస్తతి సుందరి పరా పరాణం పరమా త్వమేవ పరమేశ్వరి యచ్చ కించిత్ క్వచిద్వస్తు యచ్చ కించిత్ క్వచిద్వస్తు సదసద్వాకిలాత్మికే తస్య సర్వస్య యా శక్తిః సా త్వం కిం స్తూయసే మయా తస్య సర్వస్య యా శక్తిః సా త్వం కిం స్తూయసే మయా యయా త్వయా జగత్స్రష్టా జగత్పాతాత్తి యో జగత్ యయా త్వయా జగత్స్రష్టా జగత్పాతాత్తి యో జగత్. సృష్టి చేసేది పరిపాలన చేసేది నీవే. సో అపి నిద్రావశం నీతః కస్త్వాం స్తోతుమిహేశ్వరః విష్ణుః శరీరగ్రహణం అహమీశాన ఏవ చ కారితాస్తే యతో అతస్త్వాం కః స్తోతుం శక్తిమాన్ భవేత్ సాత్వమిత్తం ప్రభావైః స్వైరుదారై దేవి సంస్తుత స్వైః ఉదారై దేవి సంస్తుత మోహాయైతౌ దురాదర్శౌ అసురౌ మధుకైటభౌ మోహాయైతౌ దురాదర్శౌ అసురౌ మధుకైటభౌ ప్రబోధం చ జగత్స్వామి నీయతామచ్యుతాలఘు ప్రబోధం చ జగత్స్వామి నీయతామచ్యుతాలఘు బోధచ్చ క్రియతామస్య హంతుమేతౌ మహాసురౌ. ఇక్కడ విష్ణువు మధుకైటబుల్ని ఏ విధంగా సంహారం చేశారనేటువంటిది ఇక్కడ నుంచి ప్రారంభమవుతుందండి. ఋషి చెప్తూ ఉన్నాడు ఇక్కడ నుంచి. ఇక్కడి వరకు ఏంటంటే బ్రహ్మగారు స్తోత్రం చేసినటువంటిది. ఇక్కడ విష్ణువు ఏ విధంగా మధుకైటబ సంహారం చేశాడు అనేటువంటిది. ఋషిరువాచ ఏవం స్తుతా తదా దేవి తామసి తత్ర వేధస విష్ణోః ప్రబోధనార్థాయ నిహంతుం మధుకైటభౌ నేత్రాస్య నాసికౌ బాహు హృదయేభ్యః తథో రసః హృదయేభ్యః తథో రసః. నేత్రముల నుంచి నాసిక నుంచి బాహువుల నుంచి హృదయం నుంచి అమ్మవారు బయటికి వచ్చింది. బయటికి వచ్చింది. నిర్గమ్య దర్శనే తస్థౌ బ్రహ్మణో అవ్యక్త జన్మనః ఉత్తస్థౌ చ జగన్నాథః స్తయా ముక్తో జనార్దనః ఏకార్ణవే అహిశయన అంటే శేషశయనం అని. ఏకార్ణవే అహిశయన తతః తదృశే చతౌ మధుకైటభౌ దురాత్మానౌ అతివీర్య పరాక్రమౌ. ఎలా విడదీస్తున్నాం చూడండి ఇక్కడ. దురాత్మానౌ అతివీర్య పరాక్రమౌ మధుకైటభౌ దురాత్మానౌ అతివీర్య పరాక్రమౌ. క్రోధ రక్తే క్షణాతుం బ్రహ్మణాం జనితోద్యమౌ సముత్థాయ తతస్తాభ్యాం యుయుదే భగవాన్ హరిః. క్రోధ రక్తే క్షణావత్తుం బ్రహ్మణాం జనితోద్యమౌ సముత్థాయ తతస్తాభ్యాం యుయుదే భగవాన్ హరిః. పంచవర్ష సహస్రాణి బాహు ప్రహరణో విభుః పంచవర్ష సహస్రాణి బాహు ప్రహరణో విభుః తావపి అతి బలోన్మత్తౌ మహామాయా విమోహితౌ తావతి అపి బలోన్మత్తౌ మహామాయా విమోహితౌ ఉక్తవంతౌ వరో అస్మత్ వ్రియతామితి కేశవం. ఒకసారి చూడండి. ఉక్తవంతౌ వరో అస్మత్ వ్రియతామితి కేశవం. ఉక్తవంతం అంటే చెప్పడం, వరము చేత, అస్మత్ మీకు, తర్వాత వ్రియతామితి కేశవం కేశవుణ్ణి వరం కోరుకోమని అన్నారు. అప్పుడు భగవానుడు చెప్పాడు అన్నట్టు ఇక్కడ. శ్రీ భగవానువాచ భవేతా మధ్యమే తుష్టౌ మమ వద్యా ఉభావపి భవేతా మధ్యమే తుష్టౌ మమ వద్య ఉభావపి కిమన్యేన
వరేణాత్ర ఏతవృద్ధి వృతం మమ ఋషిరువాచ వంచితాభ్యమితి తదా సర్వమాపోమయం జగత్ విలోక్యతాభ్యం గదితో భగవాన్ కమలేక్షణః ఆవాం జహిన యత్రోర్తి సలిలేన పరిప్లుత. ఋషిరువాచ తదేత్యుక్త భగవతా శంఖ చక్ర గదాభృత కృత్వా చక్రేణ వైచ్ఛిన్నే జగణే శిరసి తయోః ఏవమేషా సముత్పన్నా బ్రహ్మణా సంస్థుతా స్వయం ప్రభావమస్య దేవ్యాస్తు భూయః శృణు వదామితే. ఇది శ్రీ మార్కండేయ పురాణే సావర్తికే మన్వంతరే దేవీ మహాత్మ్యే మధుకైటభవదో నామ ప్రథమోధ్యాయః. ఇక్కడితోటి మనకు ప్రథమోధ్యాయం పూర్తయిందండి.